బ్రేక్ న్యూస్ దేశమంతా ఒకటే మాట ఆపరేషన్ సింధూర్ ముష్కర మూకల పీచమనిచే ఆపరేషన్ కు సింధూర్ అని పెట్టడం జాతి యావత్ తలెత్తుకునేలా చేసింది. పెహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమం ఇలాంటిదో ఎవ్వరూ మరిచిపోలేదు. భార్య ముందే భర్తను చంపడం, మతం తెలుసుకొని కాల్చడం, ఉగ్రవాదుల వికృత క్రీడకు భారత్ గట్టిగా బదులిచ్చింది. ప్రశాంతంగా ఉంటూనే శత్రువును చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి 100 మంది టెర్రరిస్టులను భారత త్రివిధ దళాలు హతమార్చాయి. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోనే కాదు, పాకిస్తాన్లోకి వెళ్లి మరీ ఉగ్ర మూకలకు సమాధి కట్టిన భారత యుక్తిని ప్రపంచమంతా కొనియాడుతోంది. త్వరలోనే పార్ట్ 2 అంటూ టీజర్లు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే జరిగిన నష్టంతో పాకిస్తాన్ పాలకులకు, ఉగ్ర మూకల నాయకులకు కంటి మీద కునుకు కరువైంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ కు కొనసాగింపు ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంత భారీ ఆపరేషన్ చేసినప్పటికీ పాకిస్తాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయకుండా, పౌరులకు నష్టం కలగకుండా భారత త్రివిధ దళాలు చాలా పద్ధతిగా విజయవంతంగా పని ముగించారు. నిమిషాలు 9 స్థావరాలు, 80 మందికి పైగా ఉగ్రవాదుల మృతదేహాలు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన ఒక్కొక్క విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్ నిర్వహించిందని తెలుసు. లాంచ్ ప్యాడ్స్, ట్రైనింగ్ సెంటర్స్, ఉగ్రవాద సంస్థల కార్యాలయాలే జరిగిన ఈ దాడులను కేవలం 25 నిమిషాల్లో ముగించారు. మొత్తం 9 స్థావరాలపై దాడులు చేసి 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టాయి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత భారత్ జరిపిన అతి పెద్ద దాడి ఇదే అని చెప్పొచ్చు. అప్పుడు కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేయక, ఈసారి మాత్రం త్రివిధ దళాలు కలిసి ఈ దాడులు జరిపాయి. లష్కరే తోయిబా, జైష్-ఈ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఈ 3 సంస్థలకు చెందిన ఉగ్రవాదులే ఇప్పుడు మరణించిన వారి లిస్టులో ఉన్నారు. ఇరవై 25 నిమిషాల పాటు కొనసాగిన ఈ దాడుల్లో ఏ ఒక్క సామాన్య ప్రజల ఇళ్లను టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్ ఆర్మీ స్థావరాల జోలికి వెళ్లలేదు. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో ప్రిసైజ్ గా ముందుగా అనుకున్న ప్రకారం ఏ లక్ష్యాలనైతే కొట్టాలనుకున్నారో ఆ లక్ష్యాలపైనే దాడులు చేసింది. తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేసినా ఎక్కువగా దాడులు చేసింది మాత్రం బౌహాల్పూర్లో మాత్రమే. ఇక్కడే జైష్-ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉండేది. మురద్కేలో కూడా భారీగా దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. లష్కరే తోయిబా ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్ గా భావిస్తున్నారు. అందుకే ఇక్కడ కూడా భారీగా దాడులు జరిగాయి. మొత్తం 9 ప్రాంతాల్లో 4 పాకిస్తాన్లో ఉన్నాయి. మిగిలిన 5 పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ 2 ఎలా ఉండబోతోంది, ఎలాంటి ప్రచారం జరుగుతుంది అనే డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు ఆపరేషన్ 2 కూడా ఉండబోతోంది అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఆపరేషన్ సింధూర్ 2 ఉండబోతుంది అనుకోవచ్చా? దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్, ప్రజెంట్ సిచ్యువేషన్ గానే పరిణామాలు చూసుకుంటే మీరు అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ 2 ఉండే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాక్ ఉగ్రముఖులు శిక్షణా శిబిరాలపై మరిన్ని దాడులు చేసే దిశగా కూడా భారత్ ఆలోచిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ తో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. అయితే మొత్తం ఈ రోజు నిన్న రాత్రి దాడి జరిగిన తర్వాత ఈ రోజు
వింగ్ కమాండర్ గాని కల్నల్ గాని మాట్లాడిన సందర్భంలో మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించాము, 9 స్థావరాలపై అటాక్ చేశామనేది కూడా వారు కూడా తెలియజేశారు. దానిలో భాగంగా అంటే ఇంకా మిగిలిన 12 స్థావరాలపై కూడా టార్గెట్ చేసుకుని దానిలోనే త్వరలోనే అంటే కమింగ్ సూన్ అతి త్వరలోనే మరొక అటాక్ ఉండబోతుంది. సింధూర్ 2 ఆపరేషన్ సింధూర్ 2 అనేది ఉండబోతుందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతోంది. నిపుణులు కూడా అదే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్న అర్ధరాత్రి ఆ దాడిలో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. మళ్ళీ దాడులు చేస్తే ఉగ్రవాదులకు సమాధి కట్టినట్టే అనేది కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఉగ్రవాద నేతల లక్ష్యంగా నిన్న దాడి కొనసాగింది. ఈసారి టార్గెట్ ఎవరనేది కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే కానీ ఈ సింధూర్ 2 ఆపరేషన్ ఎప్పుడు ఉండబోతుంది అనే దాన్ని మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్నట్లాగే రాత్రి సమయంలోనే ఈ దాడి జరుగుతుందా, ఏం చేయబోతుంది అనేది కూడా అంత సస్పెన్స్ గా మారింది. కానీ ఒకవేళ మళ్ళా ఇటువంటి దాడి జరిగితే ఆ 12 స్థావరాలను కూడా మట్టు పెడితే కనుక ఉగ్రవాదానికి సంబంధించి దాదాపు దాన్ని అంతమొందించినట్లే అనేది కూడా అందరూ భావిస్తున్నారు. కానీ దీనికి ప్రతీకార దాడి ఉండబోతుందని కూడా మీరు చెప్తున్నారు. ఉగ్రవాదకు సంబంధించిన చీఫ్స్ ఎవరు ఉన్నట్టున్నారో వారందరూ కూడా ప్రధానంగా ఉన్నత ఉగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ప్రథమ స్థానంలో ఉండే ఉగ్రవాదులకు సంబంధించిన నాయకులు, శిక్షణ తరగతులు కానీ ట్రైనింగ్ ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కొంత అక్కసు వెళ్ళగొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఈ రోజు నిన్న రాత్రి జరిగిన ఈ అటాక్ లో 26 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. దానిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని ఒక ప్రచారాన్ని సింపతి గెయిన్ చేసుకోవడానికి పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటుంది. అక్కడున్న పాకిస్తాన్ మీడియా ద్వారా కానీ కొన్ని నేషనల్ ఛానల్స్ ద్వారా వారు ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు వీరు ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారు పాకిస్తాన్ కు సంబంధించిన సైన్యం కూడా దాడులు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ లో ఇటు పూంచ్ సెక్టర్ కానీ ఇతర కొన్ని ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడం ద్వారా ఒక గురుద్వారా మీద దాడి చేసిన నేపథ్యంలో 15 మంది గురుద్వారా మీద దాడి చేసిన 15 మంది చనిపోయారు, 43 మందికి గాయాలైన కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరినీ కూడా సరిహద్దు గ్రామాలన్నీ కూడా భారత ప్రభుత్వం ఖాళీ చేయించేస్తుంది. పూంచ్ సెక్టర్ లో సామాన్య ప్రజలు టార్గెట్ చేస్తున్న పాక్ సైన్యం దాడి చేయడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దానిలో భాగంగా పూంచ్, యూరి సెక్టర్, రాజౌలి ప్రాంతాలను ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది ప్రభుత్వం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ 2 ఉంటున్నట్టు కూడా అందరూ అంచనా వేస్తుంది. కానీ అది ఎప్పుడు ఉంటుంది ఏంటనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.